ప్రజలకు అందరికీ ఒక యూనిక్ ఐడి ఆధార్ అనేది మనం ఇంతకుముందు క్రియేట్ చేస్తున్నారు నందన్ నిలేకని అనేటువంటి వారి ఆధ్వర్యంలో. ఇప్పుడు గవర్నమెంట్ విద్యార్థులకు అందరికీ కూడా ఒక యూనిక్ ఐడి ఉండాలి అనే ఉద్దేశంతో అపార్ అని ఒక ఐడిని క్రియేట్ చేసింది. అపార్ అంటే APAAR, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అపార్ ఐడి మీకు ఆ నెంబర్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు, ఎందుకంటే అన్ని సేవ్లో ఉంటాయి కాబట్టి అపార్ ఐడి ద్వారా మీ వ్యక్తిగతంగా మీరు సాధించినటువంటి అన్ని వివరాలు అందులో పొందుపరచబడతాయి. అలా అంటే మీరు రేపొద్దున బీటెక్ ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్ళినప్పుడు ఈ అపార్ ఐడి అనేది ఒకటి వేస్తే మీరు అకాడమిక్గా 8th క్లాస్లో NMMS ఉపకార వేతనం పొందినా, లేకపోతే 10th క్లాస్లో మంచి అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం అన్నీ ఇప్పుడు రిజిస్టర్ చేస్తాం. ఈ రిజిస్టర్ చేసినటువంటి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. దానికోసమని ఒక కన్సెంట్ ఫామ్ని మీ తల్లిదండ్రుల ఆమోదంతో స్కూల్ వాళ్ళు ఫిలప్ చేసి, ప్రధానోపాధ్యాయులు ఫిలప్ చేసి పెడతారు. మీకు ఒక నెంబర్ వస్తుంది, అపార్ నెంబర్ అంటారు. ఈ అపార్ నెంబర్ అనేది వేస్తే విద్యార్థి తనకు సంబంధించినటువంటి అకాడమిక్ వివరాలన్నీ కూడా తెలిసిపోతాయి. అంటే మనం ఎలా అయితే బ్యాంక్కి వెళ్తే అకౌంట్ నెంబర్ వేస్తే అకౌంట్లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగినాయనేది తెలుస్తుందో, అలానే ఈ అపార్ నెంబర్ వల్ల విద్యార్థి యొక్క వ్యక్తిగత వివరాలు ప్లస్ ఆధార్ నెంబరు ప్లస్ ఇంకా వాళ్ళు సాధించినటువంటి విజయాలు, వాళ్ళ అకాడమిక్ క్యాలెండర్లో వాళ్ళు సాధించినటువంటి యాక్టివిటీస్లో ప్రైజెస్, తర్వాత వాళ్ళు పొందిన ఉపకార వేతనాలు, వాళ్ళు సాధించినటువంటి మార్కులు, వీటన్నింటి గురించి ఒక్క నెంబర్ ద్వారా మనం తెలుసుకోగలం. అది అపార్ నెంబర్. దీనికోసమని ఒక కన్సెంట్ ఫామ్, అంటే కన్సెంట్ అంటే ఇవన్నీ నమోదు చేయబడినటువంటి వివరాలన్నీ కరెక్టు అని ధృవీకరిస్తూ మీ తల్లిదండ్రులు సంతకం చేసిస్తారు. ఈ సంతకం చేసినటువంటి ఫామ్ని మేము ఎంటర్ చేసి పెడతాం. ఇవి ఎక్కడ మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేయబడవు, గోప్యంగా ఉంచబడతాయి. ఇదేంటి, అపార్ ఐడి నమోదు కొరకు విద్యార్థి తండ్రి తల్లి చట్టపరమైన సంరక్షకుల ద్వారా సమ్మతి పత్రం, ఈ సమ్మతి పత్రం 9th 10th విద్యార్థులకు ఇవ్వబడుతుంది. దీన్ని మీరు మీ తల్లిదండ్రులకు చూపించి మళ్ళీ రిఓపెనింగ్ డే 14వ తేదీ మీ తల్లిదండ్రుల చేత సంతకం చేయించుకొని తీసుకొని రావాలి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, పాఠశాల పేరు, యూడైస్ కోడ్, నేను సహజ సిద్ధమైన చట్టపరమైన సంరక్షకుని విద్యార్థిని, క్లాసు, పెన్ నెంబర్, మీకు ఆల్రెడీ పెన్ నెంబర్ ఉంది, చైల్డ్ ఐడి ఉంది, చైల్డ్ ఐడి కొరకు నా యొక్క ఐడి నెంబర్, గుర్తింపు ధృవపత్రము అంటే ఆధార్ని దీనికి లింక్ చేయాలి. తో కింద తెలిపిన ఉద్దేశాలు మరియు ప్రయోజనాల కోసం అపార్ ఐడిని నమోదు డిజిలాకర్. మనందరికీ డిజిలాకర్ ఉందామా మీకు? డిజిలాకర్ అంటే ఏమంటే మన ఫోన్లోనే మన ఆధారు, మన పాన్ కార్డు, మన మార్క్ లిస్టులు సేవ్ చేసుకునే దాన్ని డిజిలాకర్ అంటారు. డిజిలాకర్ ఖాతాను తెరవడం కోసం యుడై ద్వారా ఆమె ఆధార్ నెంబరు మరియు డెమోగ్రఫిక్ సమాచారాన్ని విద్యా మంత్రిత్వ శాఖతో అనుసంధానం చేస్తారు. అలా మనము హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ నెంబరు మీరు వేరే స్టేట్కి వెళ్ళినా, ఇండియాలో 1 నేషన్ 1 ఐడి అంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ అపార్ నెంబర్తో మీరు ఒక నెంబర్ ఎంటర్ చేసేస్తే, రేపొద్దున మీరు జాబ్ కోసం అప్లై చేసినా కూడా అపార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ సంబంధించినటువంటి అకాడమిక్ రిజిస్టర్లో ఉండేటువంటి వివరాలన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. అది మా అపార్ ఐడి ప్రత్యేకత. మనల్ని ఈజీ చేయడం కోసం, అంటే మన వివరాలని ప్రతిసారి అప్లికేషన్లో అన్నీ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం సేవ్లో ఉంటుంది, ఒక్క నెంబర్ వేసేస్తే చాలు. ఇది అమ్మ అపార్ గురించి.